గత వారం 10 రోజుల నుంచి జూలై 18న తిరుపతిలో రాయ్ ఎన్టీఆర్ అనే ఒక సంస్థ ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది. తాజ్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది. దాని సారాంశం ఏంటంటే 100 కోట్లతో ప్రజాసేవ చేయడానికి ఒక ప్రణాళిక రచించుకున్నట్టుగాను దానికి సంబంధించిన విధి విధానాల ప్రకటన కోసం వాళ్ళు ఆ తేదీని ఎంచుకున్నట్టుగా అయితే తెలిసింది. అయితే వాస్తవానికి ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంట్లో వైసీపీ పాత్ర చాలా స్పష్టంగా చెప్పాలి. పాపం వైసీపీకి కొద్దిగా ఆశలు సిగిరించాయి. ఎప్పుడైతే ఈ రాయ్ ఎన్టీఆర్ అనేది ఒక 100 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించిందో బహుశా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడేమో, ముందుగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి రావాలని ఏమన్నా ఆలోచన చేస్తున్నాడేమో. ఆ కోణంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ రాయ్ ఎన్టీఆర్ అనే సంస్థను ముందు పెట్టి ఏమన్నా కార్యకలాపాలు నడుపుతున్నాడేమో అనే అనుమానం ఉండేది. దీన్ని వైసీపీ క్యాష్ చేసుకుంది. ఎలా అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక పార్టీ జూనియర్ ఎన్టీఆర్ దేనని చెప్పి వైసీపీ కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఇది ఎప్పుడైతే పొలిటికల్గా ముదిరి ఒక సోషల్ మీడియాలో ఒక వార్లాగా తయారైందో వెంటనే దీని మీద ఎన్టీఆర్ ఆఫీసు నిన్న రెస్పాండ్ అయ్యింది. వాస్తవానికి ఈ రెస్పాన్స్ ముందిచ్చుంటే బహుశా ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో ఆ రెస్పాన్స్లో ఏం చెప్పారు అంటే వాళ్ళు ఒక అఫీషియల్ లెటర్ విడుదల చేశారు ప్రెస్ మీట్కి. ఏం విడుదల చేశారు అంటే ఈ రాయ్ ఎన్టీఆర్ అనే సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు కార్యకలాపాలకు జూనియర్ ఎన్టీఆర్కు ఎటువంటి సంబంధం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అనుమతి కానీ లేదా జూనియర్ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చెయ్యమని కానీ ఈ సంస్థకు చెప్పలేదు. ఒక రకంగా ఎన్టీఆర్ పేరు ఉపయోగించుకుని సేవా కార్యక్రమాలు చేసే అర్హత కూడా వీళ్ళకి లేదు. ఇది రాజకీయంగా రంగు కూడా పులుముకుంటుంది. కాబట్టి మా సైడ్ నుంచి మేము ఇదే ఇస్తున్నటువంటి వివరణ అని చెప్పి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంటే నిన్న మొన్నటి వరకు ఏంటి వైసీపీ సగ ఇందులో మంట పెట్టి చలిగాచుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆఫీసు ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసిందో ఎన్టీఆర్ ప్రస్తుతానికి సినిమాల మీదే ఉన్నాడు, ఆయనకి ఎటువంటి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ లేదా ఇప్పుడు రాయ్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని ఒక ప్రకటన విడుదల చేయడంతో వీళ్ళ పరిస్థితి కక్కలేక మింగలాక అయింది. అంటే గొంతులో పచ్చివేలకాయ పడినట్టు అయింది. కరెక్ట్గా చలిగాసుకునే టైంలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ విడుదల చేయడంతో వైసీపీ ఆశలన్నీ కూడా అడియాశలుగా మారాయి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమో, వస్తే పొలిటికల్ హీట్ పెరుగుతుందేమో, జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ చీలుతుందేమో, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత అటు వెళ్తారేమో, అంటే వాళ్ళకి నచ్చినట్టు. అసలు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా లేదా అనేది తెలియదు. వస్తే తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా, తాను పార్టీ పెట్టుకుంటాడా అనేది తెలియదు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన దృష్టి అంతా కూడా సినిమాల మీదే ఉంది. ఏమో మేబీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఏమో ఆయన ఆలోచన మనం చెప్పలేం. కాకపోతే ఇప్పటికిప్పుడైతే ఆయనకి రాజకీయ ఆలోచన అయితే లేదు. కానీ వైసీపీ సృష్టించింది. మీరు గతానికి వెళ్ళండి. గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడేవారు. జూనియర్ ఎన్టీఆర్ రావటమే ఆలస్యం, జూనియర్ ఎన్టీఆర్ వస్తే మీరు అందరూ తట్టాపుట్టా చదువుకోవాలని చెప్పి గతంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును 2-3 సందర్భాల్లో వాళ్ళు వాడారు కూడా. సో ఇప్పుడు ఎప్పుడైతే 100 కోట్లతో సేవా కార్యక్రమాలు తాజ్ హోటల్లో ఒక భారీ ప్రకటన ఊరు వాడ పేరుతో కార్యక్రమాలని చెప్పారో ఇది ఒక అనుమానాలకు తావిచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడా, అదే ఇదా, జూనియర్ ఎన్టీఆర్ ఆదేశాలతోనే ఈ సంస్థ కార్యక్రమాలు నడుపుతుందా అనే ఒక అనుమానం అయితే అందరికీ ఉండేది. వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తే వైసీపీ గాలి తీసేసినట్టు అయింది. మీరు చూడండి, జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్గా వైసీపీ హ్యాండిల్స్లోనే పోస్ట్ చేశారు. వాస్తవానికి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోస్ట్ చేయటం వేరు. వాళ్ళ నాయకుడు నిజంగానే సేవా కార్యక్రమాల్లో లేదా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నా అంటే వాళ్ళు హ్యాపీ. సో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, తప్పులేదు. కానీ అసలు వాళ్ళ అభిమానులే కానీ వైసీపీ నాయకులు కూడా, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసాడు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో ఎప్పుడైతే వైసీపీ ఇన్వాల్వ్ అయిందో ఇది ఒక రాజకీయ రచ్చకు తెరలేపినట్టుగా అయింది. సో జరుగుతున్నటువంటి డ్యామేజ్ను గమనించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన ఆఫీసు నుంచి ఒక స్పష్టమైన పత్రికా ప్రకటన అయితే విడుదల చేయించారు. సో ఏముంది ఆ ప్రకటనలో ఏముంది అనేది కూడా ఒకసారి చూద్దాం. రాయ్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ తాజ్ తిరుపతి 18th July 10 AM ఆన్వర్డ్స్ అని చెప్పి ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ టు ప్రెస్ పర్సన్స్ ఓన్లీ అని చెప్పి, అంటే అందరికీ ఎంట్రీ లేదు, ఓన్లీ ప్రెస్ పర్సన్స్ మాత్రమే ఉంటుందని చెప్పి ఇదిగో ఈ టైపు ఒక డిజైన్ లోగోని అయితే విడుదల చేశారు. సో ఎజెండా అని కూడా ఇక్కడ ఏదో కొద్దిగా రాశారు. ఊరువాడ, అసలు విషయం ఏంటంటే ఊరువాడ పేరుతో
కార్యక్రమాలు అనేవి ఉంటాయనేది ఇది రా ఎన్టీఆర్ విడుదల చేసినటువంటి పోస్టర్. అయితే దీనికి ఇచ్చినటువంటి వివరణ ఏంటో చూడండి. ఇది ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన, నిన్న ఇచ్చినటువంటి అధికారిక ప్రకటన. సో రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలనుకున్నది ఏమనగా శ్రీ ఎన్టీఆర్ గారికి కానీ ఆయన కార్యాలయానికి కానీ రా ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు కూడా లేదు. అలాగే ఆయన పేరుతో ఎటువంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారము లేదు. ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించిన సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ. దీనిపై ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతున్నామని ఆశిస్తున్నాము. అలాగే సాంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయాభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ సహకారానికి అలాగే శ్రీ ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పి చాలా క్లియర్గా వాస్తవానికి రా ఎన్టీఆర్ అనే సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తున్నమాట వాస్తవం. ఒక స్విగ్గీ, జొమాటో లాంటి ఒక బ్యాగ్ వేసుకుని మీరు ఆన్లైన్లో చూడొచ్చు. స్విగ్గీ, జొమాటో లాంటి ఒక బ్యాగ్ వేసుకుని వాళ్ళు కొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తున్నమాట వాస్తవం. మనమేమి దాన్ని తప్పు పట్ల ఒక నాయకుడిని ఒక అభిమానిగా ఆ నాయకుడి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం తప్పు కాదు. కాకపోతే ఎప్పుడైతే ఊరు వాడ పేరుతో ఇలా 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేయడానికి రంగంలోకి దిగబోతున్నామని ప్రకటన చేశారో ఆ ప్రకటన అనేది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. సరే, ఇంకొక సైడు సోషల్ మీడియాలో ఇంకొక వాదన కూడా నడుస్తుంది. ఏంటంటే ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థ ఇలా 100 కోట్లతో సేవా కార్యక్రమాల పేరుతో అందరి దగ్గర డబ్బులు తీసుకుంటుంది. సో ఆ బ్యాడ్ అనేది జూనియర్ ఎన్టీఆర్కి అంటుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి తెలిసే ఇదంతా జరుగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనుబంధ సంస్థ అనుకుని దీనికి సహాయ సహకారాలు చేస్తున్నారు అని చెప్పి మరొక వాదన సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. సరే, ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం చెప్పలేమనుకోండి. మొత్తంగా ఈ మధ్యలో ఎంటైర్ ఎపిసోడ్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిన వైసీపీ పార్టీకి మాత్రం ఇది ఒక పెద్ద షాకే. ఎందుకంటే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ బలహీన పడితే ఆ ప్లేస్ని మేము ఆక్రమించవచ్చని పాపం వైసీపీ ఆశ పడితే పడి ఉండొచ్చు. కానీ ఆ ఆశలో మొత్తానికి కూడా నేను ఎన్టీఆర్ కార్యాలయ ప్రకటనతో నీళ్లు జల్లినట్టుగా అయింది. సో నిన్న వాళ్ళు చెప్పినట్టుగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అధికారిక ప్రకటనలు కానిదే ఎవరూ నమ్మొద్దు. వదంతులను ప్రచారం నేటి సోషల్ మీడియా యుగంలో ఏ చిన్నది వచ్చినా కానీ అది వైరల్గా మారుతుంది. సో ఈరోజు నిజంగా ఎన్టీఆర్ కార్యాలయం స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందంటే సోషల్ మీడియాలో అది అంత వైరల్గా మారటం వల్లే. సో ఒక రకంగా ఇది పొలిటికల్ హీట్ని కూడా క్రియేట్ చేస్తుందనే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇక నుంచి ఏదైనా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మి ప్రచారం చేయడం మంచిది. ఇలాంటి వదంతుల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగటమే తప్ప ఎటువంటి లాభం ఉండదు, ఎటువంటి ఎవరికి ఉపయోగం ఉండదు అనేది నిన్న ఎన్టీఆర్ కార్యాలయం చెప్పిన మాట. కాబట్టి ఇక నుంచి అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని అందరికీ విజ్ఞప్తి.